సో హాయ్ గైస్, మేము ఈరోజు అయితే కొల్లూరు వచ్చాము. ఎందుకంటే వజ్రాల కోసం. అక్కడ చాలా వజ్రాలు అయితే దొరికాయి. కోహినూర్ వజ్రం కూడా కొల్లూరులోనే దొరికింది. ఇప్పుడు అది ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మేమున్న ప్లేస్ వచ్చేసి పంతులు గారి పొలం అని అంటారు. ఇక్కడ చాలా వజ్రాలు అయితే దొరికాయి, కానీ ఎవరు చెప్పరు. ఎందుకంటే మళ్ళీ పోలీసులకు తెలిసి ఇబ్బంది అవుతుందని ఎవరు చెప్పరు. ఇక్కడికి రావాలంటే పడవలో మాత్రమే రావాలి. ఒక మనిషికి వచ్చేసి 100 రూపాయలు అయితే అవుతుంది. బైక్కి మాకైతే 300 అయితే తీసుకున్నారు. మీరు మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది ఏదైనా. మీరు అక్కడికి వెళ్ళే ముందు కొన్ని తెలుసుకోవాలి. ఎందుకంటే సిగ్నల్ కూడా ఉండదు. మీరు అక్కడ తినడానికి ఏమన్నా కొనుక్కుందామన్నా అక్కడ ఏమైతే ఉండవు. మీరు వెళ్ళే ముందే ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకుని వెళ్ళండి. అలాగే చెప్పాలంటే తాగడానికి నీళ్ళు కూడా ఉండవు. సో ఒక 2 వాటర్ బాటిల్ అయితే తీసుకొని వెళ్ళండి. అక్కడ వజ్రాలకి వెళ్ళాలి అనుకుంటే కొన్ని వస్తువులు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఒకటి జల్లెడే అంటే మనం ఇసుక పడతాం కాదు. ఇంకోటి సువ్వ. ఈ 2 తీసుకొని వెళ్తే మీకు వజ్రాలు దొరికే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. అక్కడ చేతులతో చూసి వెతకాలంటే కొంచెం టైం అయితే పడుతుంది. సో మీరైతే జల్లెడను ఒక సువ్వ అయితే తీసుకొని వెళ్ళండి. వీడియో మొత్తం అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. చూశారు కదా, బామ్మ చేతిలో ఉన్న వజ్రం కూడా కొల్లూరులోనే దొరికింది. వచ్చేసి కొల్లూరు, ఇది వచ్చేసి పంతులుగాని పొరం, అది వచ్చేసి పుట్టామే. వాటర్ చూసారా, ఇచ్చేసి వెళ్తున్నాయి. అలా వచ్చేసి మన ఇంటికి వచ్చేసి దొరికింది. అక్కడ ఊరు మునిగిందిగా, అదొక ఊరు మునిగిపోయింది గాయస్. బ్యాగ్ పుష్పరాజ్ వలేసారేమనుకునగా. దొరికినాయి అమ్మ కూరగాయలు అమ్ముతున్నా. మాకు కావాలా అంటున్నావా, అమ్మాలా అంటున్నావా? కోడిని కూడా పెంచుకుంటున్నా చూడు. అది దాటాలంటే ఎట్టుంది, మొత్తం రాళ్ళు. అది ఇప్పుడు మనం అదంతా పొడవెక్కకుండా అదంతా తిరగాలంటే కష్టం. మళ్ళీ ఎంతసేపట్లో వచ్చిద్దా అన్న? గంట పట్టిద్దా? పిలుతుగా మళ్ళీ వచ్చి మళ్ళీ అటే పోద్దా, మళ్ళీ ఇటు మమ్మల్ని
అది కూడా మునిగిద్ది అనుకుంటా కదా, అది కూడా మునిగిద్ది కదా.